అమ్మవారి గుడిలో దసరా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక అప్పుడు అక్కడ జరుగుతున్న కర్ర సాము పోటీల్లో సిద్ధు కూడా పాల్గొంటూ ఉంటాడు. పంతులు గారు మైక్లో కర్ర సాము పోటీలు కాసేపట్లో మొదలవబోతున్నాయని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ముగ్గు పుడక కోసం జై నేను కూడా పోటీ చేస్తాను జాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో జాను జైని పక్కకు తీసుకువెళ్ళి, ఏమండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అక్క ఆ ఇంట్లో చాలా కష్టాలు అనుభవిస్తుందని. ఎలాగో సిద్ధు ఆ కర్రసాము పోటీలో పాల్గొంటున్నాడు. సిద్ధు ఆ పోటీలో గెలిస్తే ఉంగరాన్ని గెలుచుకొని అక్కకి ఇస్తాడు. అక్క ఆ అమ్మవారి మొక్కు పుడక పెట్టుకుంటే తనకు సమస్యలన్నీ కూడా తొలగిపోయి తన భర్తతో ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుందండి. అందుకే మీరు దయచేసి ఆ పోటీలో పాల్గొనొద్దు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ప్లీజ్ అండి అని చెప్పి జాను బతిమలాడటంతో అప్పుడు జై, జాను, నువ్వు మీ అక్క సంతోషం గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను నీ సంతోషం కోసం పోటీలో ఆ ముగ్గు పుడకను గెలవాలనుకుంటున్నాను. కానీ ఒకవేళ నేను పోటీలో పాల్గొంటే అప్పుడు నీ మాట విననట్టు అవుతుంది. నా మీద నీకు చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే నీ కోసం నేను ఈ పోటీలో పాల్గొనడం లేదు అని చెప్పి జై మనసులో అనుకొని, సరే జాను, నువ్వు చెప్పిన తర్వాత నేను ఇంకా ఎందుకు పోటీ చేస్తాను? నువ్వు చెప్పింది ఏదైనా సరే నేను ఖచ్చితంగా పాటిస్తాను. ఎందుకంటే నాకు నీకన్నా ఈ ప్రపంచంలో ఇంకెవరూ కూడా ఎక్కువ కాదు. నువ్వు నా ప్రాణం జాను అని చెప్పి జై అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జాను జైకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సిద్ధుతో పాటు మరికొంతమంది కర్రసాము పోటీలో పాల్గొంటూ ఉంటారు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఖుషి సిద్ధుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటే తులసి వైపు సిద్ధు చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు తులసి కూడా జాగ్రత్త అండి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి సిద్ధుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటుంది. సిద్ధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పోటీలో పాల్గొనకూడదు. సిద్ధు ముక్కు పుడకను గెలుచుకుంటే ఖచ్చితంగా తులసికే ఇస్తాడు అని చెప్పి కనిష్క కొంతమంది రౌడీలను మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధు కర్రసాము పోటీలో గెలవకుండా మీరే ఆపాలి, ఏం చేస్తారో నాకు తెలీదు అని చెప్పి కనిష్క కొంతమంది రౌడీలను ఏర్పాటు చేస్తుంది. ఇక దాంతో రౌడీలు కూడా ఆ కర్రసాము పోటీలో పాల్గొంటూ ఉంటారు. సిద్ధు మొదటి 2 రౌండ్లలో వాళ్ళను ఓడిస్తూ ఉంటాడు. ఇక 3వ రౌండ్లో సిద్ధు, కుమార్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా కర్రసాము పోటీలో పాల్గొంటూ ఉంటారు. ఇప్పుడు చివరి రౌండ్లో సిద్ధుతో పాటు కుమార్ కూడా పోటీ పడుతున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి మైక్లో ఉన్న వ్యక్తి చెబుతూ ఉంటే సిద్ధు కుమార్ని చిత్తుగా ఓడించి కుమార్ని కొడుతూ గెలుస్తూ ఉంటాడు. ఇక సిద్ధు కొట్టడంతో కుమార్ కింద పడిపోతాడు. దాంతో కుమార్ మనిషి ఒక అతను వచ్చి సిద్ధు వెనక్కి తిరిగి నిలబడి ఉండగా సిద్ధు తల మీద గట్టిగా కొడతాడు. ఇక దాంతో సిద్ధు తలకి గాయం అవుతూ ఉంటుంది. ఇక దాంతో తులసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఖుషి ఏడుస్తూ, అమ్మ, ఫ్రెండ్ని కొడుతున్నారమ్మా అని చెప్పి అంటూ ఉంటే తులసి, ఏమండి, పోటీలో గెలవకపోయినా పర్వాలేదు, వచ్చేయండి అని చెప్పి సిద్ధుని పిలుస్తూ ఉంటే, లేదు తులసి, ఎలాగైనా సరే ముక్కు పుడకను గెలుచుకునే తీరుతాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. కుమార్తో పాటు అతని మనుషులు మరికొంతమంది వచ్చి సిద్ధు మీద దాడి చేస్తూ ఉంటారు. సిద్ధు కింద పడబోతూ ఉంటే సిద్ధు పక్కకు తప్పుకోవడంతో జనాల మధ్యలో నిలబడి ఉన్న జాను చేతి మీద వాళ్ళు కర్రతో కొడతారు. ఇక దాంతో జాను చేతికి గాయం అవుతుంది. జాను చేతికి గాయం అవ్వడం చూసి జై విలువిల్లాడిపోతూ ఉంటాడు. జాను, జాను, నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే తులసి కూడా జాను గురించి కంగారు పడిపోతూ ఉంటుంది. సార్, నాకేం కాలేదు సార్, పాపం బావగారిని వాళ్ళంతా కలిసి ఒకటయ్యి కొడుతున్నారు. ఎట్టి పరిస్థితులను బావగారు ఈ పోటీలో ఓడిపోకూడదు, మీరు కూడా బావగారికి సాయంగా వెళ్ళండి సార్ అని చెప్పి జాను జైకి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో జై జాను మాట విని అలాగే జాను అంటూ తను కూడా సిద్ధుకి సపోర్ట్గా వెళ్తాడు. మరొక కర్ర తీసుకొని జై కూడా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. సిద్ధుకి సపోర్ట్గా జై రావడంతో సిద్ధు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ బ్రో అంటూ జైకి హైఫై ఇస్తాడు. ఇక ఇద్దరు కలిసి అక్కడున్న రౌడీలందరినీ కూడా చితక్కొట్టి కర్రసాము పోటీలో గెలుస్తారు. ఇక అప్పుడు ఊరి పెద్దలు,
ఈ కర్రసాము పోటీలో గెలుచుకుంది సిద్ధు జై అని చెప్పి మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఎలాగైనా నా జానుకి ఈ ముక్కు పుడక ఇవ్వాలి అని జై అనుకుంటూ ఉంటే అప్పుడు కనిష్క ఎట్టి పరిస్థితులను ఆ జై ముక్కు పుడకను తులసి కోసం సిద్ధుకి ఇవ్వకూడదు, జైని జానుకి ఇవ్వాలి, అప్పుడు తులసి ఓడిపోయినట్టు అవుతుంది, అక్క చెల్లెళ్ళిద్దరికీ చిచ్చి పెట్టినట్టు అవుతుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడు జై ఆ ముక్కు పుడకని తీసుకుందామని అనుకుంటూ ఉండగా జాను జైని పక్కకు తీసుకువెళ్ళి, సార్ ప్లీజ్ సార్ దయచేసి ఆ ముక్కు పుడకను సిద్ధుకి ఇచ్చేయండి, సిద్ధు మా అక్కకి ఇస్తాడు, ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను అని జాను అంటూ ఉంటే, జాను నువ్వు ఇంతలా అడగాల, నీకోసం నేను ఆ ముక్కు పుడకను సిద్ధుకి ఇచ్చేస్తాను అని చెప్పి జై ఆ ముక్కు పుడకను సిద్ధు చేతిలో పెడతాడు. సిద్ధు మొదటి నుండి ఈ పోటీలో పాల్గొనింది నువ్వు, నేను కేవలం నీకు సపోర్ట్గా వచ్చానంతే, తీసుకో ఈ ముక్కు పుడక అని చెప్పి జై సిద్ధుకి ఆ ముక్కు పుడకను ఇచ్చేయడంతో సిద్ధు థ్యాంక్స్ బ్రో అంటూ ప్రేమగా జైని హగ్ చేసుకుంటాడు. ఇక జాను జై పక్కకు రాగానే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది, మీరు ఈరోజు నా మనసులో ఇంత ఇంత హైట్లో ఉన్నారు అని చెప్పి జాను మురిసిపోతూ ఉంటే, జాను ఇలా నీ ప్రేమను పొందడం కోసమే కదా జాను ఆ ముక్కు పుడకను నీకు ఇవ్వాలని నా మనసులో ఉన్నా కూడా నీకోసం నేను దాన్ని త్యాగం చేసేసాను అని చెప్పి జాను గురించి జై మనసులో అనుకుంటాడు. ఇక సిద్ధు చేతికి ముక్కు పుడక రావడంతో కనిష్క ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అంకుల్ ఎలాగైనా సరే ఆ ముక్కు పుడకను నా చేతికి ఇవ్వమని మీరే సిద్ధుకి చెప్పండి అని. సిద్ధు ఊరి పెద్దలు ఆ ముక్కు పుడకను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళలో ఎవరో ఒకరికి ఇవ్వమని చెప్తారు, అప్పుడు నువ్వు కనిష్కకు ఆ ముక్కు పుడక ఇవ్వు అని చెప్పి కనిష్కకు అంత మంచి జరుగుతుందని బసవరాజు అంటూ ఉంటే, నాన్న కనిష్కకు మన ఇంటికి ఏం సంబంధం ఉందని నాన్న, తనకి నేను ముక్కు పుడక ఇవ్వాలి, అసలు తను గెస్ట్గా వచ్చి మన ఇంట్లో ఉంటుంది, అటువంటిది తనకు ముక్కు పుడక ఇవ్వడం ఏంటి, నేను ఇవ్వను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క అదేంటి సిద్ధు అలా అంటావు, అన్నీ బాగుంటాయి, ఈ పాటికి నేను నీ భార్యను అయ్యుండేదాన్ని అని చెప్పి అంటూ ఉంటే, అయ్యుండేదానివి కానీ నువ్వు నా భార్యవి కాదు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. పోనీ మీ అమ్మకి ఇవ్వరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మీ అమ్మ అంటే నీకు ఎంతో ఇష్టం కదా, మరి మీ అమ్మకి ఆ మొక్కు పుడక ఇవ్వు అని చెప్పి బసవరాజు చెబుతూ ఉండగా ఊరి పెద్దలు సిద్ధుని స్టేజ్ మీదకి పిలుస్తూ ఉంటారు. ఇక అప్పుడు కనిష్క అంకుల్ ఇప్పుడు సిద్ధు ఏం చేస్తాడో ఏంటో అని అంటూ ఉంటే, వాడి గురించి నాకు బాగా తెలుసమ్మా, వాడికి వాడి అమ్మ అంటే చాలా ఇష్టం, ఖచ్చితంగా మీ ఆంటీకే వాడు మొక్కు పుడక ఇస్తాడు, మీ ఆంటీ చేతికి ఒక్కసారి ఆ మొక్కు పుడక రాగానే దాన్ని నీకే ఇవ్వమని మీ ఆంటీకి చెప్తాను అని బసవరాజు కనిష్కకు చెబుతూ ఉంటాడు. సిద్ధు స్టేజ్ ఎక్కిన తర్వాత చెప్పండి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళలో ఎవరికి మీరు ఈ ముక్కు పుడకను ఇస్తారు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో సిద్ధు నా భార్య తులసికి అని చెప్పి అంటూ ఉంటాడు. నా భార్య తులసి చిన్నప్పటి నుండి కష్టాలే అనుభవించింది, ఇప్పుడు ఈ అమ్మవారి ముక్కు పుడక ధరించిన తర్వాత అయినా ఆ అమ్మవారి కటాక్షం తన మీద ఉండి తను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి సిద్ధు తులసికి ముక్కు పుడక ఇస్తానని చెప్పడంతో ఊరి జనం అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. తులసి స్టేజ్ మీదకి వస్తుంది. మీ చేతులతో మీరే మీ భార్యకు ఆ ముక్కు పుడక పెట్టండి బాబు అని చెప్పి ఊరి పెద్దలే అంటూ ఉంటారు. దాంతో సిద్ధు తులసికి ముక్కు పుడక పెడుతూ ఉంటే అది చూసి లక్ష్మి జాను వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే కనిష్కకు మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.